దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. వారం వ్యవధిలో వైరస్ కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3000 దాటింది. 1036 కేసుల కేరళ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నాయి. కేరళలో అత్యధికంగా వైరస్తో 7 మృతి చెందారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా గుర్తించారు. రైట్. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి అందరికీ తెలుసు మరోసారి వస్తూ ఉంది. ప్రజెంట్ అయితే చాప కింద నీరులా క్రమంగానే విస్తరిస్తూ ఉంది. రోజు రోజుకి వారం వ్యవధిలోనే ఏకంగా వైరస్ కేసులు ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇటు కోవిడ్ కేసుల సంఖ్య 3000 దాటినట్లుగా అర్థమవుతోంది. 1036 కేసులు మొత్తం కేరళ మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇటు రెండో స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్రలు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా వైరస్తో 7 మృతి చెందిపోయారు. అలాగే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నటువంటి కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, కోవిడ్కి సంబంధించి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి కోవిడ్ కేసెస్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సౌమ్య, దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుంది. ఇప్పటికే 3000కి పైగానే కేసులు నమోదయ్యాయి. కేరళలోనే 1100కి పైగానే కేసులు నమోదవడంతో పాటు అటు ఢిల్లీ, కర్ణాటక వేరువేరు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 7 కోవిడ్తో మృతి చెందినట్లు తెలుస్తుంది. కోవిడ్ వ్యాపించినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ శాతం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఈ కోవిడ్ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నట్లుగా కూడా అటు వైద్య అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. తక్కువ మేరకే కేసులు నమోదవుతున్నాయి. ఒకవేళ కేసులు నమోదైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి, సకాలంలో ట్రీట్మెంట్ అందించడానికి హాస్పిటల్ అన్ని కూడా కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. మెడిసిన్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్తో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి J1 సబ్ వేరియంట్ ఈ డిసీజ్ ఇదనేది చాలా తక్కువగానే ఉంటుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ వ్యాపిస్తే త్వరితగతిన వాళ్ళు ఎక్కువగా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంతమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక వైపు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో వర్షాలు, అదేవిధంగా క్లైమేట్ కొంతమేరకు కూల్గా ఉండే అవకాశం ఉంటుంది. కోల్డ్, ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు 1-2 రోజుల్లో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోండి. తగ్గకపోతే కోవిడ్ టెస్ట్ నిర్వహించుకొని కోవిడ్ వచ్చినట్లు నిర్ధారణ అయితే ఖచ్చితంగా వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు అని చెప్పి అటు వైద్య అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని అన్ని హాస్పిటల్ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కోవిడ్కి సంబంధించి దాన్ని ఎదుర్కొనేందుకు, సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించేందుకు ఆక్సిజన్తో పాటు అటు ఐసీయూ బెడ్స్ అన్నిటినీ ఏర్పాటు చేశాము. మరోవైపు ఈ ఏదైతే కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు స్వయ నియంత్రణ తీసుకోవడంతో పాటు బయట తిరగకుండా క్వారంటైన్ ఉంటే సరిపోతుందని కూడా వైద్యులు చెప్తున్నారు. గతంలో వచ్చినటువంటి కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్తో పోలిస్తే ఇది చాలా ప్రమాదం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఎక్కువగా గుంపుగూడలాలు కావచ్చు, లేకపోతే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమేరకు అక్కడ ఉండకపోవడమే చాలా వరకు మంచిది. మాస్కులు ధరించాలి. దాంతోపాటు చేతికి శానిటేషన్ ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడుతూ ఉండాలి అని కూడా అటు వైద్య అధికారుల బృందం చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ వైద్య అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు వైద్యాధికారుల కార్యదర్శులకు కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి అక్కడికక్కడ అప్రమత్తం చేశారు. ప్రజల్లో తప్పకుండా అవగాహన రావాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలా వరకు లాక్డౌన్ విధించడము, ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి తమకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు స్వయ నియంత్రణగా వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమేరకు ఈ వైరస్
వైరస్ అనేది అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా స్వయంగా వాళ్ళ నియంత్రణ చేసుకోవాలి, ఎక్కడికక్కడ ప్రికాషన్స్ పాటిస్తూ ఉండాలి అని చెప్పేసి కూడా వైద్య అధికారులు ముందుగా సూచిస్తున్నారు. ఇది ఎక్కువ శాతము దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతమేరకు అప్రమత్తంగా ఉండాలి. మిగతా వారికి ఈ వైరస్ సోకినప్పటికీ కూడా కొంతమేరకు స్ట్రాంగ్గా ఉంటారు, ఇది పెద్ద ప్రమాదం కాదు అని కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాల్లో అటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొంతమేరకు ఈ వైరస్ అనేది మెల్లమెల్లగా వ్యాపిస్తుంది. మే 25 వరకు కొంతమేరకు కంట్రోల్లో ఉన్నటువంటి ఈ వైరస్ 4 రెట్లు ఎక్కువగా ఇప్పుడు వ్యాపించడంతో కొంతమేరకు ఆందోళన చెందుతున్నారు ప్రజలు. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వైద్య అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. అంటే గాంధీలో గతంలోనే కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు వచ్చినటువంటి కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించేందుకు హైదరాబాద్లోని చాలా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. రీసెంట్గానే ఈ J1 సబ్ వేరియంట్ కోవిడ్ వచ్చింది అన్న నేపథ్యంలోనే కొంతమేరకు గాంధీ హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు వైద్య అధికారులు కోవిడ్ పేషెంట్స్ వస్తే వాళ్ళకి టెస్టులు నిర్వహించడంతో పాటు అడ్మిట్ చేయడానికి కూడా కోవిడ్ వార్డుని ఏర్పాటు చేశారు. ఆ కోవిడ్ 30 బెడ్లతో రెండు గదుల్లో కూడా బెడ్లను ఏర్పాటు చేసి వచ్చినటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేందుకు అనుగుణంగా ఉంది. ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. అయితే ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరి అయిన సమయంలో అందరికీ ట్రీట్మెంట్ అందించేందుకు అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో పాటు కోవిడ్ వార్డ్స్ని ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దేశవ్యాప్తంగా చూస్తే 7 కోవిడ్తో మృతి చెందినట్లుగా కూడా అటు వైద్య అధికారులు కేంద్ర వైద్య అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి రోజుల్లో కోవిడ్ సబ్ వేరియంట్ ఏ రూపంలో వచ్చినా కూడా దానిని తట్టుకొని నిలబడడానికి ప్రజలకి సరైన టైంలో ట్రీట్మెంట్ చేయడానికి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు. కొంతమేరకు ప్రజల్లో కూడా అవగాహన ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా వైద్య అధికారులు సూచిస్తున్నారు. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా దేశవ్యాప్తంగా మొత్తం కూడా 1036 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఎవరైతే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సింటమ్స్ ఉన్నా కూడా వెంటనే వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా తోడుంటుందని చెప్తూ ఉన్నారు వైద్యులు.